సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల హాస్టల్ భవనం కూలిపోయింది. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు బయటికి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గోడ కూలిన సమయంలో సమీపంలో ఉన్న ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇది అధికారుల నిర్లక్ష్యమని స్థానికులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వర్షం వస్తే గోడలు ఉరుస్తున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. ప్రమాదం జరిగిన హాస్టల్ భవనం దాదాపుగా 40 ఏళ్ల నాటిదని, శిథిలా వ్యవస్థకు చేరినప్పటికీ అధికారులు కొత్త భవనం నిర్మించలేదని విమర్శిస్తున్నారు. వర్షం ఏమైంది? ఇప్పుడు బాగా తాకినాయి వాళ్ళ దెబ్బలు వాళ్ళకు. నీకు చిన్న తాకిందా? వార్డెన్ సార్ చెప్పిరా? ఇలా బర్త్డే ఉండే మొన్న సండే నాడు వచ్చి చాక్లెట్లు బట్టలు ఇప్పించిపోయినాము. రాను అమ్మ అంటే సరే ఉండలే చదువుకోండి ఉంచిపోయినాము. ఇక దెబ్బ తగ్గిన చెప్పే వరకల్లా బాధ అనిపించింది. స్కూల్ ఇట్లా కూలిందమ్మా, 2ంటికి వెళ్ళాలి అని చెప్పారు. అంతే నాకు చెప్పారు. మేము ఇప్పుడు వచ్చేసినాం ఇంటికి వెళ్ళి. సార్ కలిసిన మీరికి తీసుకొస్తానంటూ ఊకున్నాము. ఇలా బర్త్డే ఉంది, ఫోన్ చేస్తానని ఫోన్ ఎదురు చూసుకుంటున్నా. పొద్దుంది చేయలేదు. ఫోన్ వచ్చే వరకల్లా సంతోష పెట్టాలకల్లా ఈ వార్త చెప్పింది సారు. చూపించనంట. సన్నం బొక్కకి రాకొచ్చిందమ్మా అని పట్టిండు సారు. ఆడికి పోదాం అనుకున్నాం కానీ సార్ తీసుకొస్తారంటే ఇన్ని ఉండిపోయినాం. ఇక ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు కూలింది అదే అని చెప్పేసి సార్ వాళ్ళకి ఏమన్నా మీరు చెప్పిరా? మా పిల్లగాని డాక్యుమెంటరీ అది కదా, వెళ్ళమని బర్త్డే ఉండి మరి ఎవరికైనా చాక్లెట్లు ఇంటికి వచ్చిండో ఏమో తెలియదు నాకు. ఇక చాక్లెట్లు కూడా తినే టైంలో ఎప్పుడన్నా ఈ బెట్ట పొద్దున్న క్లాసులు ఇవి తిరగకని చెప్పాడు. నేను అసలు తిరిగాడు పిల్లగాడగాడు. అసలు ఊర్లో ఉన్నగానే అసలు ఊర్లోకి ఇంటికి వెళ్ళి అసలు బయటికి పోడు, ఇంట్లోనే ఉంటాడు. మా ఊళ్ళో కానీ మా పిల్లడని ఎవరు తెలియదు. ఇంకా 6వ తరగతి వచ్చిండు కానీ. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ లింగంపల్లి అండి ఇది. సో మధ్యాహ్నం 2:15 ఆ టైంకి పిల్లలు లంచ్కి వదిలాము. వదిలే ముందు అంటే 1:30కు ఉంటుంది లంచ్. చిన్న మీటింగ్ ఉండి లేట్ అయింది. వదిలిన 5 నిమిషాలకి అది కూలిపోయింది అనమాట. కూలిపోయినప్పుడు ముగ్గురు పిల్లలు ఆ దారిలో వెళ్తున్నారు లంచ్కి వెళ్ళడానికి, డైనింగ్ హాల్కి వెళ్తూ ఉంటే ఒకరికి అంటే స్వల్పమైన గాయాలు జరిగాయి, సీరియస్గా ఏం జరగలేదు. దాంట్లో ఆ డార్మెటరీలో అరౌండ్ 90 మెంబర్స్ దాకా ఉంటారు. ఇది లంచ్ టైం కాబట్టి ఎవరు అవైలబుల్లో ఉండరు. దాంట్లో లాక్ ఉంటుంది ఈ డార్మెటరీ. దీనికి ఎవరికి ఏం గాయాలు జరగలేదు, అందరూ బాగున్నారండి. అక్కడ ఎవరూ లేరండి పిల్లలు. అది డార్మెటరీ అనమాట. నైట్ పడుకోవడానికే వస్తారు పిల్లలు, మధ్యాహ్నం పూట రారనమాట. అక్కడ పిల్లలు ఎవ్వరూ లేరు ఆ డార్మెటరీలో. పేరెంట్ టీచర్ ఇంటరాక్టివ్ మీటింగ్ లో శిథిలావస్థలో ఉందని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చామని చెప్పేసి పేరెంట్స్ అంటున్నారు. ప్రిన్సిపల్ సార్ని అడిగాను సార్. నేను రీసెంట్గా రిక్రూటెడ్ 1 year బిఫోర్. ముందు తెలియదు నాకు. అంటే లాస్ట్ టైం హెల్త్ మినిస్టర్ అయినప్పుడు రిపోర్ట్ అయితే ఇచ్చారంట, ఇది ఇలా ఉంది అని చెప్పి. మొన్న రీసెంట్గా ఫొటోస్ అన్ని పెట్టాము సార్కి అయితే. సో ఎవరేమో అనుకోలేదు కానీ ఎవరికేం కాలేదు, ఆల్ వెల్ అంతే. అక్కడ ఈరోజు ఇది సంగారెడ్డి డిస్టిక్ మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల బాలులలో ఇక్కడ దురదృష్టవశాత్తు ఏమంటే అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా భావించవచ్చు. ఎందుకంటే గత 10 రోజుల క్రితం అకాలంగా వర్షాలు బీభత్సంగా కురిసినప్పుడే ప్రభుత్వ ప్రతినిధులు వీళ్ళు వచ్చి సందర్శించి నామమాత్రంగా వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగని చెప్పేసి ప్రభుత్వం ఏమో వర్షాల వల్ల కూలిపోయిన బిల్డింగ్లు కానీ ఇల్లు కానీ అటువంటి శిథిలా వ్యవస్థకు చేరిన ఏవైనా ఉంటే వాళ్ళ నుంచి పిల్లలు స్కూల్ ఉంటే స్కూల్ పిల్లలు కానీ ఇల్లు ఉంటే ఇళ్ళ నుంచి పక్కకు పంపించాలని చెప్పేసి సూచనలు ఇవ్వడమే కానీ ప్రభుత్వం చేసిన పనులు ఏం లేకుండా పోయింది. అలాగని చెప్పేసి ఘటన జరగడం పూర్తిగా చాలా దురదృష్టకరం. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యంగా భావించవచ్చు. ఎందుకంటే మనకు కళ్ళము కట్టినట్టుగా వర్షాలు పడి పరిశీలించండి అని చెప్పేసి అంటే కూడా ఎవరు రాకుండా పట్టించుకున్న నాదుడు లేకుండా పోయింది.